ఎవరండి మీరు? ఎవరు కావాలి? నేనే పింకీని, గుర్తుపట్టలేదా? అప్పుడు ఎప్పుడన్నా చిన్నప్పుడు పింకీ అనే కుక్క పిల్లని పెంచాను. అది తప్ప నాకు పింకీ అనే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేనే పంకజాన్ని. పంకజం, నువ్వా? ఏంటి ఇలా మారిపోయావు? గెటప్ తో పాటు పేరు కూడా మార్చేసావు. ఏమైంది? నన్ను లోపలికి రానివ్వవే, గుమ్మంలో నుంచి పెట్టి మాట్లాడేస్తావా ఏంటి? అయ్యో మర్చిపోయా. దాదా రా కూర్చో. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి, అంతా మామూలే. ఆ ఉంగరాలేంటే? వీటి వల్లే పంకజం స్థాయి నుంచి పింకీ స్థాయికి ఎదిగాను. అంటే ఇవి పెట్టుకుంటే పేరు మారుతుందా? కాదు, స్థాయి మారుతుంది. అదలాగే. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందా? మీ ఆయన మీరు కొట్టుకు చేస్తున్నారా? ఏంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అని వ్యాన్ లో ఇంటి దగ్గరకు వచ్చి అమ్మే వాళ్ళలా అలా అరుస్తావేంటి? టీవీలో అలాగే చెప్తారే. అయినా ఎలా చెప్పామనేది ముఖ్యం కాదు, ఫలితం ఉందా లేదా. అంటే ఉంగరాలు పెట్టుకుంటే పీడకలలో ఉన్న లైఫ్ కూడా బంగారం కల్లా మారిపోతుందా? అవును, వాసు ఇంటూరి వారు అలాగే చెప్పారు. ఆయన ఎవరే? ఆయన ఒక సిద్ధాంతి, మహానుభావుడు. నీకు ఆయన నెంబర్ ఇస్తాను. వద్దులేవే, ఇలాంటివి మా ఆయన నమ్మరు. నువ్వు నమ్మవే, పోయిందేముంది. అంటే ఇవి పెట్టుకుంటే రాజ్యానికి సామ్రాజ్యం వస్తుందా? మీ ఆయన చక్రవర్తి కూడా అవుతాడు. సిద్ధాంతి నెంబరు నీకు వాట్సాప్ చేస్తాను. సరేనే రాజ్యం, ఇక నేను బయలుదేరుతాను. ఆడి కారు కొనాలి అసలు. ఆడి కారా? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొనండి. బాయ్ బాయ్. పిడకల పంకజం పగడాల పింకీ అయిపోయింది. టైం నాకు వస్తుంది. కోట్లు తేవాలా వద్దా, కోట్లు తేవాలా వద్దా, తేవాలా వద్దా, కోట్లు తేవాలా వద్దా. అదేంటప్ గారు, అదేదో సినిమాలో లవ్ చెయ్యాలా వద్దా అన్నట్టు అంటున్నారు. మంచి టైంకి వచ్చేవే ఐసు. నువ్వే చెప్పు, నేను కోటీశ్వరాలు అవుతే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఏముందండి, నాకు పని ఎక్కువ అవుద్ది. పిచ్చి మోహన్ దానా, ఈ రాజ్యం రాణి అవుతే 10 మంది పనోళ్ళని పెట్టుకుంటుంది. వాళ్ళకి నువ్వే హెడ్ అవుతావు. అయ్య బాబాయ్, తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకే? ఇంట్లోకి 10 మంది ఆడాళ్ళు వస్తే మా ఆయన్ని అయ్యగారిని ఆపడం చాలా కష్టం. అసలు ఇద్దరికన్నా ఆ చెగోడిగాడిని ఆపడం ఇంకా కష్టం. సర్లే, దానికి వేరే ఉపాయం చూద్దాం. కానీ ఇంటికి నేను కోటీశ్వరాలు అవ్వాలా వద్దా చెప్పు. అవ్వటం గారు, మీరు కోటీశ్వరాలు అయితే మేము లక్షాధికారులమే కదా. నీకు నేను చెప్పింది అర్థం కాలేదనుకుంటానే. మీకే మా పనితనం అర్థం కావట్లేదు. అయినా ముందు మీరు కోటీశ్వరులు అయిపోండి. సరే అయితే నువ్వెంటే చూసినా మిడత చూపులేసుకుని పోయి వంట చేసుకోపో. అమ్మో, అన్ని తెలిసేసుకున్నావని. హలో, వాసు ఇంటూరి గారండి? అవునమ్మా. నా పేరు రాజ్యలక్ష్మి గురూజీ. మంచి టైంలో ఫోన్ చేసావమ్మా. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. గురువు గారు, నేనేమి చెప్పకుండానే మీకు అన్ని తెలిసిపోయాయి. నా అకౌంట్ నెంబర్ పంపిస్తానమ్మా. అర్జెంట్ గా నా అకౌంట్ లో 25,000 వేయండి. ఎందుకు గురువు గారు? మహిమగల వాళ్ళు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. దాని వెనకాల లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. అంతా బానే ఉంది, కానీ అమౌంటే కొంచెం. అయితే ఒక 2500 పంపించండి అమ్మా. మీకు వేలించే లక్ష్మీదేవి వస్తుంది. అదేంటి గురువు గారు? రాయిని పెట్టే ఫలితం ఉంటుందమ్మా. లక్ష్మీదేవిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా? సర్లేండి, మామూలుదెందుకు, వెండి ఖరీదైన లక్ష్మీదేవినే పంపించండి. నా అకౌంట్ లో డబ్బులు పడగానే రాళ్ళు ఇదిగోండి మీ ముందు ఇలా ఉంటాయి. అలాగే గురుగారు. రాజ్యలక్ష్మి కోటీశ్వరరాలు. అబ్బబ్బబ్బబ్బా, వినడానికి ఎంత బాగుందో. అర్జెంట్ గా బోర్డు పెట్టేయాలి. రాజ్యలక్ష్మి కోటీశ్వరరావు. దీని పిచ్చి పీక్స్కెళ్ళిపోయింది. కోట్లు ఉన్నోళ్ళు ఎలా పెట్టుకోరు, కోట్లు లేకుండా కూడా పెట్టుకుంటారా? నీ రాజం రాజం. యావండి, చూసారా? చూశానే. బయట బోర్డు ఏంటి అలా పెట్టావు? భవిష్యత్తులో నేను కోటీశ్వరరాలు కాబోతున్నాను కదండి, మరి ఆ విషయం అందరికీ తెలియాలి కదా. బోర్డు అలా పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పడచేస్తారే. రోజులు అసలు బాలేవు. ఏ, ఆ వీధి చివరనున్న వనజ డాక్టర్ వనజ అని బోర్డు పెట్టుకుంది. ఆవిడ డాక్టరే. మరి ఈ వీధి చివరనున్న కమల BA LLC బోర్డు పెట్టుకుంది. ఆవిడ లాయర్. అయినా వాళ్ళు పెట్టుకున్న బోర్డులు వేరు, నువ్వు పెట్టుకున్న బోర్డు వేరు. తీసేయి. అయినా చేతిగా ఉంగరాలేంటే? అమ్మయ్యా, అడిగేశారా? ఇందాక నుంచి మీకు కనిపించేలా చేతులు పెట్టడానికి చస్తున్నాను. ఇంతకీ ఎందుకే అవి? ఇవి మహిమగల రాళ్ళండి, పెట్టుకుంటే కోటీశ్వరులు అయిపోతాం అని ఎవరు చెప్పారు? శ్రీ 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 వాసు ఇంటూరి గారు చెప్పారు.
ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఎప్పుడు టీవీలో వస్తూ ఉంటారు. ఓహో, అయినా ఈ రంగురాళ్ళు పెట్టుకుంటే ఈ రాజ్యానికి సామ్రాజ్యం వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఈ రాజ్యంతో పాటు ఇంకో సామ్రాజ్యాన్ని పెళ్లి చేసుకోవాలా? కాదండి, మనకి గోల్డెన్ డబ్బులు వస్తాయని అర్థం. 7 చెవులే. అవును, అవన్నీ కొనడానికి ఎంత అయింది? 3000నండి. అమ్మాయా, బతికించావు. ఒక్కొక్క దానికి 3000. చంపేశావు. అంటే మొత్తం 10,000. అవును, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఉంగరం. మరి 8 ఉన్నాయేంటి? 9వ గ్రహాన్ని నేనేనండి. దారిని పోయే దరిద్రాన్ని నెత్తినెత్తుకున్న దాన్ని నువ్వే. ఇదిగా రేపు పొద్దున చికెన్ కర్రీ చేసి పెట్టు ఆఫీస్ కి. హలో, కుదరదు. ఏ? ఈ ఉంగరాలు పెట్టుకున్నప్పుడు నీచు వండకూడదని గురువుగారు చెప్పారు. పోనీ గుత్తి వంకాయ కూర అన్నా చెయ్యి. అమ్మో, అసలు కాయల్నే కోయకూడదు. మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అప్పుడు మన ప్రాణం పోతుంది. ఇంతకీ ఏం వండుతావు మరి? మీరే 4 రోజులు బయట తినండి. మేము కూడా ఏ KFC నుంచి చికెన్ బకెట్ బిర్యానీలు తెప్పించేసుకుంటాం. అదేంటిది, వండకూడదన్నావు కదా? మనం వండకూడదండి, ఎవరినో వండింది తినొచ్చు. ఎందుకో అలాగా? నిప్పు జోలికి వెళ్ళొద్దన్నారండి మా వాసు ఇంటూరి గారు. అలా అన్నాడా? మరి వాడే వండుకు తింటున్నాడంట. అసలు వాడికే నిప్పు పెట్టేస్తే ఇలాంటి క్రూయల ఆలోచనలు రావు. ఈ రోజుకి మీరు బయటికి వెళ్ళి తినండి. ఇలాంటి సలహాలు మాత్రం బాగా వస్తాయి. ఏదైనా మన మంచికే కదండి. ఆగు, ఆ తాళిబొట్టైనా ఉంచుకోమన్నాడా లేదా పసుపు రంగులో ఉంది కదా అని తీసేయమన్నాడా? అదృష్టపు సిద్ధాంతి వాసు ఇంటూరి. ఆయన చెప్తే మాత్రం తీసేస్తావా ఏమిటి? బంగారం చాలా ఎక్కువ ఖరీదు ఉందండి, అందుకే తీసి లాకర్లో పెట్టా. భాస్కర్ కంటే బంగారం ఎక్కువైపోయిందన్నమాట. అసలే వంకరగా ఆలోచించే నీకు ఇంకా చండాలమైన ఆలోచనలు ఇచ్చాడు చూసావు. ఆ స్టూపిడ్ సిద్ధాంతి కంటే పట్టు తన్నాలి. సన్నాయ నమః, ఓం మూనాయ నమః, ఓం మార్సాయ నమః, ఓం వీనసాయ నమః, ఓం సాటర్నాయ నమః, ఓం జూపిటరాయ నమః. నాకు తెలుసు, పూర్వం మునులు తపస్సు చేస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు వచ్చేవి. ఈ రాజ్యానికి కూడా వస్తున్నాయి, కానీ ఈ రాజ్యం బెదరదు. ఓం సన్నాయ నమః, ఓం మూనాయ నమః. ఓం సన్నాయ నమః, ఓం మూనాయ నమః, ఓం వెంసాయ నమః. ఏం చేస్తున్నావు? పూజ పద్దు, గ్రహాలన్నిటి కోసం పూజ చేస్తున్నాను. అవునా? రాజ్యం, మై స్వీట్ హార్ట్, వేర్ ఆర్ యు రాజ్యం? మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆయన నన్ను స్వీట్ అనరు, కాబట్టి ఇది పరీక్షే. చిన్నతనంలో కూడా ఎన్నో పరీక్షలు వచ్చినా కాఫీ కొట్టైనా ఈ రాజ్యమే గెలిచింది. ఇప్పుడు కూడా గెలుస్తుంది. నేను నా పూజల్ని ఆపను ఆపను ఆపను. నీ భక్తికి మెచ్చినాను. ఎవరు మీరు? నేను ట్రంప్ చైల్డ్ని, అంతరిక్షం నుంచి వచ్చాను. అంటే కాబోయే అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కాకుండానే అంతరిక్షంలో తన జెండాని పాతేశాడా? నో, అందరికి నేను ట్రంప్ గారి లాంటి చైల్డ్ని, అందుకే నాకు ఆ పేరు. ఇంతకీ నువ్వేమని పిలవాలి? నేను అంతరిక్షం అబ్బాయిని కాబట్టి నన్ను అని పిలవాలి. చూడు, ఈ నువ్వు వచ్చి మాకు ఆహాలు నేర్పనక్కర్లేదు, మాకు అవి తెలుసు. నీకేం తెలుసు? చెకోడి అంత వేస్ట్ ఫెలో ఈ భూమి మీద లేడు. ఓకే ఓకే, ఇంతకీ అంతరిక్షం అబ్బాయి ఎందుకు వచ్చావు? గ్రహాన్ని గ్యాప్ లేకుండా పూజించావుగా, వాళ్ళు విసుకుపోయి ఛీ, ఇది మమ్మల్ని వదలదు, దాని కోరికలేదో తీర్చరమ్మని నన్ను పంపారు. అంటే మా కోరికలు కూడా నువ్వు తీరుస్తావా? చూడడానికి ఒట్టిగడ్డి మీద పడ్డ రేగు పండులా ఉన్నావు. నీ కోరిక నేను తీరుస్తా. పద్మ ఉండు. అసలు ఇలా పూజలు చేస్తే వచ్చేవాళ్ళు ఎక్కువ టైం ఉండరు. బాబుని చూస్తే కాల్ షీట్ చాలా కాస్ట్లీగా ఉంది. కంగారు పడకండి, నేను 3 రోజులు ఉంటాను. ఏంటి, 3 రోజులే ఉంటావా? నేను ఎన్ని పూజలు మంత్రాలు అవి చేస్తే 3 రోజులే ఉండి 3 కోరికలే తీరుస్తానంటావా? అంటే నేను మళ్ళీ పూజలు మంత్రాలు స్టార్ట్ చేయాలా? ఆ బ్లాక్ మెయిలింగ్ వద్దు. 3 రోజుల్లో ఎన్ని కోరికలను తీరుస్తా. అన్లిమిటెడ్ ప్యాకేజా? ఇదేదో బాగుందే. అవును, ఇది రేడియో ముందెట్టుకొచ్చాడు, బట్టలు లేవా? ఏదో ఒకటి ఉంది కదా. చాలే అమ్మగారు, కిందకి వచ్చేటప్పుడు తెచ్చానా, పైకి వెళ్ళేటప్పుడు
బాబు నువ్వు ఎంతసేపు అని ఇలా నుంచుంటావు దా. ఏం చూస్తున్నాడు పైకి? అక్క వీడేంటి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. ఆలోచించడం మాట దేవుడు ఎరుగు. ముందు వీడు కాస్ట్యూమ్ మార్చండి రా, చూడలేకపోతున్నావు. డబ్బులు ఉండి అమ్మగారు 5 నిమిషాలు తీసుకొచ్చేస్తాను. తీసుకొస్తాను. పైకి చూసి చాలు కానీ ఇటు చూడరా బాబు. పద్దు వీడికి ఏ డ్రెస్ అయితే బాగుంటదంటావు? ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, చూడగానే అదిరిపోవాలి. ఇదిగో ఆదో కాస్త మంచి బట్టలు తీసుకునిరా. అలాగే. ఐసు వీడు స్నానం చేసి ఎంతకాలం అయిందో, ఎంత మురికిగా ఉన్నాడో బుజ్జి వదవా. అవునమ్మ గారు తీసుకెళ్లి బట్టల సప్తో ఉతికేనా? తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకునిరా. రామ్మ స్నానం చేయిస్తా. రారా. ఏంటి వీడు స్నానం చేయనన్నాడు? పిల్లలు అంతే కదా అమ్మగారు, స్నానం చేయనంటారు, అన్నం తిన్నంటారు. అంటే మన లోకంలోనే కాదు ఆ లోకంలో కూడా పిల్లలు అంతేనన్నమాట. పిల్లలు ఏ లోకంలో ఉన్నా కూడా అంతే కదా అమ్మగారు. రారా నీకు స్నానం చేయిస్తా. అయినా నీకెందుకులా ఉన్నావు? నువ్వు నాకు స్నానం చేయించడం ఏంటి? ఒక్కటిచ్చానంటేనా నిన్ను? రాజు, ఈ రాక్షస బల్లి నన్ను చంపించేటట్టుంది. కాపాడు రాజు, రాజు. వేలేడంత లేడు, వీడికి కూడా సిగ్గే. అమ్మగారు ఇదిగోనండి బట్టలు. అక్కడ పెట్టే. ఐసు పిల్లాడికి స్నానం చేయిస్తుంది, వచ్చాక బట్టలేస్తుందిలే. అమ్మగారు మీకు చెప్పింది ఇచ్చాను కదండి, మళ్ళీ డబ్బులు లేవు. ఛీ దరిద్రుడా, ఎప్పుడు ఇదే గోలే. తీసుకొస్తానుండు. ఐసు బట్టలు తీసుకొచ్చానే. ఐసు ఐసు ఇదేందే మాట్లాడకుండా పోతా ఉందే. రారా నీకు బట్టలు నేను వేస్తాను. ప్రతి వాడు ఓవరాక్షన్ చేసేవాడే, నేను వేసుకోలేనా? ఈ బుడ్డోడికి సిగ్గేసినట్టుగా ఉండదు. ఐసు ఏంటి ఇట్లా వచ్చేసినావు? ఏమో మావా, నాకేం అర్థం కావట్లేదు. నేను ఏదో చూశాను, కానీ ఏం చూసానో అర్థం కావట్లేదు. ఏ పిచ్చి మొహ, ఏదో గోడ మీద బలిని చూసి భయపడిపోయి ఉంటావో. నేను చెప్పలేకపోతున్నాను మామా, కానీ ఏదో చూశాను. సర్లే అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. ఏంటి మామా? ఆ బుడ్డోడిని మన ఇంట్లోకి తెచ్చేసుకుంటే ఏమైంది ఐసు? అంతలో అడుగు పళ్ళు అరుస్తున్నావు. వాడు మనకు వద్దు మావా. ఎందుకే? వాడు మనిషి కాదు మావా. ఆ సంగతి నాకు తెలుసు, వాడు అంతరిక్ష అబ్బాయే. అయితే ఏంటి? వాడిని చూస్తే నాకు భయం వేస్తుంది. మనిషిలాగా ఉన్నాడు కదే, భయం ఎందుకో? వాడికి మనిషికి ఉండాల్సిన పాటలన్నీ లేవు మావా. కాళ్ళు చేతులు ముక్కు కన్ను నోరు అన్ని బానే ఉన్నాయి కదే. కొంపదీసి అలాగైతే మనకేం పర్వాలేదు, నాకే అనుమానం రాదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. వద్దు మావా, కావాలంటే వరాలు కోరుకుందాం. ఏం కోరుకుందాం? ఇంకొక 10 ఇళ్ళు పని దొరకరని కోరుకుందామా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుగు తినేవాడు చెప్పా కడుపు దాచుకున్నాడట నీలాంటోడు. మరి ఏం కోరుకుందాం? డబ్బులు కోరుకుందాం మావా. 2000 రూపాయల నోట్లు కోరుకుందామా? వాడు పనికిరాని 1000 రూపాయల నోట్లు 500 నోట్లు ఇస్తాడేమో. చల్లవో. నాన్న ఏం తింటావు? నేనేం తిన్ను. పోనీ హాట్ గా ఏమైనా తాగుతావా? ఒరే చగోడి, అదే మేడం, వేడి వేడి పాలు బూస్ లాంటివి అంటున్నా. అమ్మగారు ఏముంటున్నాడు ఈ బుడ్డోడు? ఏమి అనట్లేదు ఆవుదో, అలా ఆకాశం కేసి చూస్తున్నాడంతే. అమ్మగారు కోటీశ్వరాలు అయిపోవాలని కోరుకోలేపోయారా? కోరుకుందో లేవే, కొంతకాలం మనతోనే ఉంటాడు కదా. అమ్మగారు అయితే మమ్మల్ని వరం కోరుకోమంటారా? అవునమ్మగారు. సరే కోరుకోండి. నువ్వు ఎప్పుడు మాతోనే ఉండిపోవాలి. ఒరే ఆటో, ఏం కోరుకున్నారా మీరు? వాడు నా పూజా ఫలం, వాడు నాతో పాటే ఉంటాడు. ఇక మీరు వరం అడిగే అర్హత కోల్పోయారు. అమ్మగారు పోండ్రా. మేడం ఈసారి నేను అడుగుతాను. నువ్వేం అడుగుతావు నాకు తెలుసు. నువ్వు ఒక గొప్ప రైటర్ అవ్వాలనే కదా, అడుగు. ఒకటేనా ఇంకొకటి కోరుకోవచ్చా మేడం? రే చగోడి, ముందొకటి అవ్వని, సరిగ్గా అడుగు. సరే మేడం, ముందు నేను చిన్న కోరికతో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి. సార్ నేను రైటర్ని కావాలి. సరే వెళ్ళి అక్కడ కూర్చొని రాసుకోపో.
ఏంట్రా ఇదే చెయ్యి ఆగట్లేదు. నువ్వు రైటర్ అవ్వాలనుకున్నావు కదా చగోడి, అందుకే రాత్రి పగలు రాస్తూనే ఉంటావు. వామ్మో. ఇప్పుడు నేను అడుగుతాను. సరే అడుగు. ఆ, నాకు ఇష్టమైన చిరుతిళ్ళన్నీ నాకు కావాలి. ఓరే ఈ రాత నుంచి తప్పిరా. ఏం రాస్తున్నానో ఎందుకు రాస్తున్నానో తెలియట్లేదు. సరే ఆపు. ఆ. అమ్మో అబ్బా. ఏం తింటావు? మేడం అతనికి వేడి పాలు తాగించండి మేడం. అతను పాలు తాగుతాడో నీకెలా తెలుసు? అంతరిక్షంలో ఉన్న వాళ్ళు కేవలం వేడి పాలే తాగుతారని యూట్యూబ్ లో చూశాను మేడం. ఆ, మంచి ఐడియా రా. ఐసు వెళ్ళి పిల్లాడికి పాలు తీసుకుంటా. సరే అమ్మగారు. ఏం చూస్తాడో? రా త్వరగా. ఇదిగో అమ్మా పాలు తాగు. కడుపు కనమే నువ్వు తినేది. పిల్లోడు కదా పట్టించు. సరే ఐసు కొంచెం ప్రేమగా పట్టించు. తాగు. ముఖ్యంగా ఎర్రగైపోయింది. ఇది ఇచ్చిన వేడి పాలు తాగి ఇలా అయిపోయింది. డాక్టర్ ఏంటి ప్రాబ్లం? అది చెప్పాల్సింది. చూడటానికి విచిత్రంగా ఉన్నాడు. బయట వదలకండి, లోపల పెట్టి కట్టేయండి. అబ్బో బాబు నీ పేరేంటి? అంతరిక్షం. ఓ అంతరిక్షమా? అంతరిక్షం బాగుంది బాగుంది. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? గుండె కొట్టుకోవడం లేదు. నీ బుర్ర పని చేయట్లేదా? ఇది చెవులలో పెట్టుకుంటే ఇప్పడుతుంది. సారీ సారీ. పొద్దునికి ఏం తిన్నాడు? ఏం తినలేదు డాక్టర్, వేడి పాలు తాగాడు అంతే. ఇంకా పాలు తాగుతున్నాడా? మాన్పించేయండి. వీడొక తింగర్ వాళ్ళలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? ఇంజెక్షన్ ఇస్తాను, లేచి కూర్చుంటాడు. అదేం డాక్టర్, వాళ్ళు వేస్తాడు అనుకుంటే మీ సూది విరిగిపోయింది. కల్తీ అమ్మా, అన్నిట్లోనూ కల్తీయే. ఏదేమైనా మీ వాడు చాలా బలంగా ఉన్నాడు. అది సరేనండి, ముందు వాడి జ్వరం తగ్గించండి. ఈ మందులు తీసుకోండి. అనుక్షణం 3 రోజులు దగ్గరుండి చూసుకోండి. లేస్తాడు, ఆడతాడు, పాడతాడు, గంతులేస్తాడు. అప్పుడు మాత్రం నన్ను పిలవద్దే. సరే డాక్టర్, మీ అవసరం మళ్ళీ రాకుండా వాడికి తగ్గేలా చూసుకుందాం. ఇది అందం. ఈ మాలోకానికి కిందికి పంపించి నువ్వు మందు పట్టు రైలు. వస్తానమ్మా. ఒరే చగోడి, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో. పదండ్రా వంట పని చేసుకుందాం. ఏమండి మీకు జ్వరం ఎందుకు వచ్చింది? పట్టున నువ్వు ఒళ్ళు కూర్చోబెట్టుకుని పాలు తాగించలేదు కదా, అందుకే జ్వరం వచ్చింది. అమ్మ పొట్టోడా, నా లవర్ మీద కన్నేసావా? నిన్ను జనంతో కొట్టించకుంటే చూడు. నువ్వు నా సంగతి తెలిసేదేంట్రా, నేనే నీ సంగతి తెలుస్తా. సరేరా పడుకో, నేను మళ్ళీ వస్తానే. లేమ్మా, ఎలా ఉంది? బాగుందా? బాగుంది. రాజ్యం, నువ్వు చాలా మంచిదానివి. అందుకే నువ్వు అడగకపోయినా ఒక నిజం చెప్తాను. ఏంటది? మా ఆయన నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా? అది కాదు, నేను చెప్పబోయేది చెకోడి గురించి. ఆ వేస్ట్ ఫెలో గురించా? చెప్పు. ఆ చెకోడి సూపర్ ఫ్రెండ్ కాదు. నిజమా? మరి వాడెవరు? గొప్పతీసి నీలా అంతరిక్షం నుంచి వచ్చాడా? వాడి ఫేస్ చూసినప్పుడే నాకు తేడా అనిపించింది. వాడు హెల్ప్ బాయ్ కదూ? వాడికి అంత సీన్ లేదు. జనాల్ని వేపుకు తినడానికి బ్రహ్మదేవుడు వాడిని స్పెషల్ గా సృష్టించాడు. మరి నా ఇంటికి ఎందుకు వచ్చాడు? వాడు పద్మని ప్రేమిస్తున్నాడు. పద్దుని ప్రేమించాడా? అవును, అది ఇప్పుడు కాదు. ఆ పిల్ల 1వ తరగతిలో ఉండగా వీడు 5వ తరగతిలో ఉండగానే ప్రేమించాడు. ఇప్పుడు ఎగరేసుకొని పోదామని చూస్తున్నాడు. అమ్మ చగోడి, అయిపోయారు నువ్వు నా చేతిలో.
గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అత్తమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది గడ్డమేమో నల్లగా ఉంది ఇది ఎలా సాధ్యం ఎగ్గు మారిపోయింది కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కలే నన్ను చూడకంటే రెండు కళ్ళు పట్టుకుని తిట్టుకున్నాను